చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతీదేవి కొలువున్న బాసరలోని సరస్వతీ క్షేత్రంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ దేవి శరన్నవరాత్రులలో భాగంగా సోమవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని విశిష్ట పూజలు చేశారు. ఇది అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో ఈ రోజుకు ప్రాధాన్యత ఏర్పడింది. భక్తులు కూడా ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని తమ పిల్లల చేత అక్షరాభ్యాస పూజలు జరిపించేందుకు వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే ఏకైక సరస్వతి ఆలయం కావడంతో ఇక్కడ జరిగే వేడుకలకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఆలయ అధికారులు కూడా భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా వసతులు కల్పిస్తున్నారు. నవరాత్రులలో భాగంగా ఈ రోజు అమ్మవారు మహాగౌరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇదిలా ఉంటే మూలా నక్షత్రం సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా మన విశ్వంలో కోటానుకోట్ల నక్షత్రాలున్నాయి. అందులో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చెప్పుకోదగ్గవి ప్రధానంగా అశ్విని, భరణి మొదలుకొని ఉత్తరాభాద్ర, రేవతి వరకు మొత్తం 27 నక్షత్రాలు. అందులో వేటి ప్రత్యేకతలు వాటివే, దేని విశిష్టత దానిదే. అయితే వివాహాలు, ఇతర శుభకార్యాలను ఖరారు చేసే సమయంలో పండితులు ఈ నక్షత్రాల లెక్కను చూసుకొని ముహూర్తాలను నిర్ణయిస్తారు. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నది మూలా నక్షత్రం గురించి. ఇది ఎంతో విశిష్టతను కలిగి ఉన్న నక్షత్రం. సాక్షాత్తు ఆ చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి జన్మ నక్షత్రం. అందుకే ఈ రోజు చిన్నారుల చేత అక్షర శ్రీకార పూజలు చేయిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత విద్యావంతులు, ప్రయోజకులు అవుతారనేది భక్తుల విశ్వాసం. ఈ ముఖ్యమైన రోజుల్లో అమ్మవారు దర్శించుకొని వ్యాస మహర్షిని పూజించి దర్శించినట్లయితే మనకంతా శుభం కలుగుతుంది. ముఖ్యంగా చదువు తల్లి కొలువైన క్షేత్రం కాబట్టి ఇక్కడ తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు ప్రత్యేకంగా జరపబడతాయి. ఈ అమ్మవారి పాదాల చెంత తమ పిల్లలకు అక్షర శ్రీకారం చేస్తే మంచి విద్యా బుద్ధులు కలుగుతాయని ప్రతిదీ కాబట్టి భక్తులందరూ విశేషంగా వచ్చి అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని అమ్మవారి పాదాల చెంత చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు చేయిస్తుంటారు. వారందరికీ అమ్మవారి సంపూర్ణ ఆశలు కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పటికే ఆలయంలోని అక్షరాభ్యాస మండపాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవారి గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రధాన అక్షరాభ్యాస మండపంతో పాటు పక్కనే ఉన్న మరో మండపంలోనూ నిత్యం అక్షరాభ్యాస పూజలు జరుగుతున్నాయి. ఈ శారదీయ నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి విచ్చేస్తున్న భక్తులు అమ్మవారికి విశేష పూజలు చేసి మొక్కులు తీర్చుకొని వెళుతున్నారు. క్యూ లైన్లలో నిలబడిన భక్తులకు అమ్మవారి ఆలయం తరఫున పాలు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. చిన్నారుల అక్షరాభ్యాసం కోసం అధికారులు ప్రత్యేకంగా 2 అక్షరాభ్యాస మండపాలను ఏర్పాటు చేశారు. మహిళా భక్తులకు ఇబ్బందులకు కలగకుండా టీం శివంగి పోలీసులు సేవలను అందిస్తున్నారు. ఇక్కడ మేనేజ్మెంట్ వారు వీళ్ళు బాగానే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అంతా ఈ సత్రం కూడా టీటీడీ వారిని కట్టినారు. ఇది కొత్తగా ఈ సంవత్సరమే మొదలు పెట్టుతున్నారు. చాలా బాగా ఉంది. అది కూడా అకామిడేషన్ కూడా చాలా బాగుంది. వేరే ఇతర సౌకర్యాలు అన్ని చాలా బాగున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుండి చాలా మంది భక్తులు, ఇది ఏకైక పీఠం సరస్వతి పీఠం కాబట్టి దక్షిణాది రాష్ట్రాల నుండి చాలా మంది భక్తులు వస్తారు. బాసర వద్ద గోదావరి నదిలో గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో బారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తులను గోదావరి నదిలో స్నానాలకు అనుమతించడం లేదు. ఆలయ 2వ ఆర్చి గేటు నుంచి ఆర్యవైశ్య సత్రం వరకు ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు నిలవడంతో అధికారులు వాహనాలను బస్టాండ్ మీదుగా ఆలయం వైపు మళ్లిస్తున్నారు.